సమయంలో ఒక మీడియా తప్ప నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరని, నేను ఈ బాధలని మీడియా చెప్పుకోవాలని నేను మీడియా ముందుకు వచ్చానండి. సరేళ్ళ రామకృష్ణ అండి, మా ఊరు వచ్చి ఆగడాలంక, భీమడోలు మండలం అండి. నేను ఎస్సీ వర్గానికి చెందినవాడినండి. ఇక్కడ నాకు ఆగడాలంకలో 30 ఎకరాల చెరువు ఉందండి. దాన్ని నేను చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాను. ఈ చెరువు నిమిత్తం నేను ఎన్హెచ్ అనే నోకల రాము గారి దగ్గర నేను సేఫ్ మ్యాక్స్లోను నా 22 ఎకరాల కాగితాలు పెట్టి నేను వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకుని నేను చేపలు అక్కడ పట్టి మళ్ళీ వాళ్ళకి జమలేస్తూ మళ్ళీ వాళ్ళ దగ్గర నేను తెచ్చుకుంటాం జరుగుతుందండి. వాళ్ళు నాకు సేఫ్ మ్యాక్స్లో ఉన్న 22 ఎకరాల్లోనూ 11 ఎకరాలు నాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారండి. దానికోసం నేను అడిగినందుకు, నాకు అన్యాయం జరిగిందని నేను అడిగినందుకు తిరిగి నా మీద 5 కోట్ల నుండి 1.5 కోటి నా మీద చెక్ కేసు వేశారండి. చెక్ కేసు వేశారని నేను దాని నిమిత్తం నా 11 ఎకరాలు నాకు అన్యాయం జరిగిందని నేను కోర్టు వారిని ఆశ్రయించాను. అక్కడ ఆ విషయాలన్నీ జరుగుతున్నాయండి. జరుగుతుండగానే నేను ఆ కోర్టులో ఉందని ఆయనకి తెలిసిన తర్వాత నేను వేశానని ఆయన ఎమ్మెల్యే గారి దగ్గరికి, నోకల బాలాజీ గారు ఎమ్మెల్యే గారి దగ్గర పిలిపించి నువ్వు ఆయనకి డబ్బులు కట్టాలని ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి నాకు ఫోన్ చేసి బలవంతం చేశారండి. నేను అది ఏదైనా ఉంటే కాగితాల ప్రకారంగా చూసుకోవాలి తప్ప మీరు ఇలా బలవంతం చేయొద్దు, నాకు చనిపోతుంది తప్ప ఉండదు, మీరు అలా అంత భయపెడుతున్నారని భయపెట్టకూడదు మీరు నేను అన్నాను. అంటే దానికి నువ్వు చచ్చిపోయా ఎవరికైనా నష్టమేంటి, ముందు నువ్వు డబ్బులు కలిసి చచ్చిపో, ఏదైనా ఉంటే అది తర్వాత విషయం, నేను ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకుంటాం, ఎగ్గొట్టేస్తాం, ఇదో చచ్చిపోతాం అని భయపెడుతున్నారని. లేదండి, నా కాగితాలు తీసుకురమ్మంటేనే వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్లో పోయినాయి అంటున్నారు. మీలాంటి వాళ్ళు పెద్దోళ్ళ దగ్గర నాలాంటి వాడు వచ్చి బాధ్యతలు కలవాడు మీ దగ్గర మీ నాయకుల దగ్గర నేను చెప్పుకోవాలి, కానీ పెద్దోళ్ళకి మీరు వత్తాసు పలుకుతున్నారు ఏంటండి అని నేను అడిగాను. అడిగితే దానికి కంప్యూటర్ ప్రసాద్ గారు, మీరు అలాంటి వాళ్ళు గొప్పోళ్ళు అలాంటి అబద్ధాలు ఆడవలసిన పని ఏంటయ్యా, నువ్వు ఏలూరులో నువ్వు ఎలాగా ఇదవుతావు, నువ్వు ఆలోచించుకో, అలాంటిది ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారు ఆఫీస్లో ఉంటారండి ఆయనండి. దానికి నేను లేదన్నా, నేను ఏదైనా చూసుకుని నేను మీకు చెప్తానన్నాయని బయటకు వచ్చేసాను. తర్వాత అలా కాదని నా ఇంటికి పంపించి జేసీపీ తోటి నేను 13 తర్వాత నవంబర్ నెలలో నా ఇంటికి వచ్చి మొత్తం చుట్టూరు ఉన్న నా ఇల్లు మొత్తం కూల్చేశారండి. దానికి నేను వెళ్ళి హైకోర్టుని ఆశ్రయించి దాన్ని రిట్లు కట్టేసి చేశానండి. తర్వాత దాకా నాకు గవర్నమెంట్ ద్వారా నేను ఎన్నో అప్లికేషన్లు ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఉన్న మొత్తం అధికారులందరూ కూడా నేను ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి వీళ్ళందరూ కూడా నాకు జరుగుతున్న అన్యాయాన్ని నేను పలుమార్లు నేను వాళ్ళకు నా బాధలన్నీ కూడా లెటర్ల ద్వారా నేను చెప్తున్నానండి. మళ్ళీ ఇప్పుడు ఈరోజు నేను చెరువు పట్టుకోవాలని నేను చూస్తున్నారు. అది వాళ్ళ చెరువు ₹1 పెట్టుబడి పెట్టలేదు. ఈ చెరువు నాది అన్నా కానీ ఇక్కడ దొంగ కాగితాలు పుట్టించి లీజ్కి ఇచ్చాము అదని చెప్పి ఇక్కడ దొంగ కాగితాలు పెట్టి ఈరోజు మళ్ళీ మనుషులు పంపించి కందుల రమేష్ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి 40 మందిని తీసుకొచ్చి నా దగ్గర ఉన్నాయన్నీ కూడా కెమెరాలో నా వాచ్మెన్ వీళ్ళందరినీ భయపెట్టి ఈ చెరువు నువ్వు ఎలా చేతావో చూతానో అని నన్ను భయపెట్టి వెళ్ళారండి. ఈ విషయం నేను పోలీసు వారికి నేను ఆల్రెడీ కాల్ చేసి కూడా చెప్పాను. వెళ్ళి భీమడోల్ పోలీస్ స్టేషన్లో కూడా నేను దీన్ని చెప్పానండి. అయినా కానీ నాది ఎవరో కూడా నా మొర వినలేదండి. ఇది మీడియా ద్వారా నాకు న్యాయం జరిపించాలని ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి నా చెరువు మీదకి వచ్చి నన్ను ఏదన్నా ప్రాణహాని నన్ను చేయాలని చూస్తున్నారండి. తర్వాత నా చెరువు కూడా పట్టేసుకోవాలని ఏలూరు ఎమ్మెల్యే గారే చూస్తున్నారండి. దాని వెనకాల నోకల బాలాజీ గారనే ఎన్హెచ్ అనే సంస్థ ఉన్నదండి. ఆ సంస్థ వాళ్ళే మన ఎమ్మెల్యే గారు చంటి గారి దగ్గరికి వెళ్ళి అవన్నీ కూడా నా బలవంతంగా నా చెరువుని ఎలా రేపో మాపో అన్నట్టు పట్టేయాలని నా దగ్గరికి వచ్చి ఎన్నోసార్లు చెప్పారండి. దీనికి చెప్పిన కూడా విషయాలు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయండి. ఆగడాలంకలు ఉన్న పాము వెంకటేష్ బాబాయ్ నాకు ఫోన్ చేసి, ఈ నాన్న నీకు ఇది అన్యాయం జరుగుతుంది, నువ్వు ముందే మేలుకో నాన్న, నీకు ఏదైనా ఉంటే నేను ఇంతకంటే సాయం చేయలేను, పెద్దలందరూ కూడా వీళ్ళందరూ కూడా అందరూ ఏకమైపోయారు, నీ చెరువు పెట్టేయాలని చూస్తున్నారు, ఆ నోకల రాము గారు అన్న వాళ్ళకి వాళ్ళందరూ కూడా వాళ్ళకి సాయం చేసేటట్టు కనపడుతున్నాను నాన్న, నువ్వు ముందే మేలుకోనంటే నేను మీడియా మిత్రుడు, నాకు ఈ సమయంలో ఒక మీడియా తప్ప నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరని నేను ఈ బాధలని మీడియా చెప్పుకోవాలని నేను మీడియా ముందుకు వచ్చానండి. నాకు దయచేసి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఈ విషయం మీద నాకు జరుగుతున్న అన్యాయం మీద మీరు ఒకసారి దృష్టి పెట్టి నాకు న్యాయం జరిపించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నానండి. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నాకు మా ఉంగుటూరు ఎమ్మెల్యే గారు ఎంతో సాయం చేశారండి. ఆయన దగ్గర నన్ను పిలిపించి ధర్మరాజు గారు సాయం చేయలేదు.